అందరికీ నమస్కారం. చనిపోయిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? మరణించిన వాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు మరణించక తప్పదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నీతిది. ఇందుకు ఎవరు అతిథులు కారు. దీనిని ఎదిరించాలని చూడటం మూర్ఖత్వం అవుతుంది. మరి మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు? చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళి మళ్ళీ వస్తుందా? కర్మకాండాలు అయిపోయే వరకు ఆత్మ మన చుట్టూనే ఉంటుందా? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు. వీటికి సమాధానాలు పలువురు పలు రకాలుగా చెప్తుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరణించడానికి ముందే సూచనలు కనిపిస్తాయట. మనిషి మృతి చెందటానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ లక్షణాలు కనిపిస్తాయట. ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన వ్యక్తికి చివరి క్షణంలో యమదూతలు తన చుట్టూ కూర్చొని ఉంటారట. ఆయువు తీరే సమయం కోసం వేచి చూస్తారట. మంచం చుట్టూ కూర్చొని మరణించే వ్యక్తితో ఏదో అర్థం కాని భాషలో మాట్లాడతారట. అందుకే ఏమో చాలామంది మంచాన పడిన వారు ఇంట్లోకి ఎవరో వచ్చారని, బయటకు వెళ్తున్నారని, తనతో ఏదో చెప్తున్నారని, తనని వారితో రమ్మంటున్నారని చెప్పడం వినే ఉన్నాం. దీనిని బట్టి చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? మనిషి చనిపోయిన తర్వాత 30 సెకండ్ల వరకు మెదడు బ్రతికే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా శరీరం సచ్చుబడిపోతుంది. ఆ తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. అనంతరం తన శరీరాన్ని చూసి దుఃఖిస్తుంది. ఇంతకాలం నేను బంధాలు అనుబంధాల కోసం పరితపించింది ఇందుకేనా అని ఆవేదన చెందుతుంది. తన వాళ్ళను చూసుకొని రోధిస్తుంది. మళ్ళీ శరీరంలోకి వెళ్ళాలని పరితపిస్తుంది. అందుకే మనిషి చనిపోయిన తర్వాత నిర్దిష్టంగా పరిశీలిస్తే కంటికి కనిపించనంత సూక్ష్మమైన కదలికలు శరీరంలో కనిపిస్తాయట. అంటే మళ్ళీ ఆత్మ శరీరంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించే క్రమంలో ఇలా జరుగుతుందట. ఎన్ని రోజుల వరకు ఆత్మ భూమి మీదే ఉంటుంది? గరుడ పురాణం ప్రకారం, మహాసిద్ధులు చెప్పిన వివరాల ప్రకారం, హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత సుమారు 13 రోజులు ఆత్మ భూమి మీదే ఉంటుంది. ఈ 13 రోజులు మనిషికి తన బంధువులు చేసే కర్మకాండలను దగ్గరుండి చూసుకుంటుందట. శవం కాలే సమయంలో కూడా ఆత్మ తన శరీరం తలవైపు నిల్చొని ఉంటుందట. కపాలం పగిలిపోయే వరకు అక్కడే ఉంటుంది. ఈ సమయంలో 12 అడుగుల ఎత్తు నుంచి ఇదంతా చూస్తుందట. అనంతరం తన ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశంలో మఖం వేసుకొని ఉంటుందట. 13 రోజుల తర్వాత ఆత్మ చేతి బొటన వేలు సైజుకు మారుతుందట. అనంతరం అతని పాపపుణ్యాల వల్ల యమదూతలు యమలోకానికి కానీ స్వర్గలోకానికి కానీ తీసుకెళ్ళి మళ్ళీ 24 గంటల వ్యవధిలో భూమి మీదకు తీసుకొస్తారట. కోరికలు తీరకుండా చనిపోతే సహజంగా మృతి చెందిన వారి ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు తీరకుండా మరణిస్తే ఆ ఆత్మ భూమి మీద బలహీనంగా ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాంతో దాని కోరికలు తీర్చమని వేధిస్తుంది. అందుకే భూమి మీద దయ్యం పట్టిందని కొందరు వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పడేస్తుంటారు. ఇలా తన ఆత్మ శాంతించే వరకు ఉండి తర్వాత మరో దేహంలోకి వెళ్తుంది. తన ఆయువు కాలం పూర్తయ్యే వరకు మనుషులను వేధించి తర్వాత అంతమైపోతుంది. ఆత్మకు మరో జన్మ ఎలా వస్తుంది? మనిషికి భూమి మీద కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అతని ఆత్మ మధ్యలో 171 రోజులు విశ్వంలో ప్రయాణిస్తుంది. యమలోకంలోనైతే ఈ ప్రయాణం తర్వాత యమకింకరులు విచిత్ర భవనం అనే నగరానికి తీసుకెళ్తారు. దీనికి సమీపంలోని వైతరణి నది ప్రవహిస్తుంది. ఇందులో నీటికి బదులు చీము నెత్తురు ప్రవహిస్తుంది. వారి వారి పాపాలను బట్టి ఆత్మలను ఇందులో ముంచుతారు. ఇక్కడి నుంచి 361 రోజు ప్రయాణించేసరికి భూమి మీద చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల సంవత్సరీకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆత్మలకు వారి బంధువులతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అలా బంధాలు తెగిపోయిన ఆత్మలకు అంతకుముందే నిర్ణయించిన విధంగా ఏ శరీరంలో ప్రవేశించాలో దాని ప్రకారం మగజీవులు అయితే మగజీవులు కారణంగా ఆడజీవుల్లోకి ప్రవేశించే ఆయా కాల పరిమితి ప్రకారం మరో జన్మ పొందుతారు. పాపపుణ్యాల ప్రకారం పురుగును, కుక్కలాగో పందిలాగో నిర్ణయించిన ప్రకారం జన్మిస్తారన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.